హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడు ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నట్లుగానే రైతులకు సంబంధించి పంట పెట్టుబడి సాయం, రైతు భరోసా అనేది ఈసారి యాసంగి సీజన్ అనేది ఈ నెలలో రిలీజ్ చేస్తారా, రిలీజ్ చేయరా? దాంతో పాటు ఒకవేళ రిలీజ్ చేసినా కూడా ఎంత మొత్తంలో డబ్బులు అనేది ఇవ్వబోతున్నారు. ఈసారి రైతులకు సంబంధించి వీరికి మాత్రమే ఇవ్వనున్నారన్నమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి పెరిగినటువంటి ఏదైతే ఉన్నాయో 6,000 రూపాయల ప్లేస్ లో 7,500 రూపాయలు ఇవ్వనున్నారా? ఇందుకు సంబంధించి ఆర్థిక నిపుణులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఇంట్రెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేయడం జరిగిందండి. ఇప్పటి నుంచి జమ కాబోతున్నాయి, ఎవరెవరికి ముందుగా డబ్బులు జమ అవుతాయి, ఈ ఒక్కటైతే తప్పనిసరి అయితే చేయించుకోవాలన్నమాట. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి రైతు భరోసా అందేది ఎప్పుడు? ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి సీజన్ అనేది ప్రారంభమైతే కావడం జరిగింది. దాదాపు 22 రోజులు కూడా పూర్తి కావడం జరిగింది. అయితే ఇంకా కూడా రైతు భరోసా సాయం అనేది మన అకౌంట్లో అయితే ₹1 కూడా జమ కాలేదు. వానాకాలం పంట పెట్టుబడి సాయం మాత్రమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా 9 రోజుల్లోనే 9,000 కోట్ల రూపాయలు ఇలా రిలీజ్ చేయడం అయితే జరిగింది. మొత్తానికి 3 సీజన్లు అయితే రిలీజ్ చేశారు. 3 సీజన్లు వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఎంపీ ఎలక్షన్లు ఉన్నప్పుడు రైతు బంధు మాత్రమే, తర్వాత వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు రైతు భరోసా అనేది దాదాపు 3-4 ఎకరాల వరకు అయితే ఇచ్చి సరిపెట్టారు. తర్వాత ఇప్పుడు వానాకాలం సీజన్లో అయితే కొత్త విధానంతో అందరికైతే రిలీజ్ చేసే ప్రయత్నం చేశారు. అయితే రైతు భరోసా సాయం కోసం యాసంగి సేద్యం రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఎందుకంటే వరి నాట్లు వేస్తున్నారు, పత్తి వేసిన వారు మొక్కజొన్న ఇతర అంతర పంటలు వేస్తున్నారు. అయితే గత 22 రోజుల నుండి మండల వ్యాప్తంగా వ్యవసాయ పనులు కూడా ప్రారంభించిన రైతులు చేతిలో చిల్లిగా అవ్వలేదు. ఎందుకంటే ఎరువాక ఎట్లు సాధించిన ప్రభుత్వాన్ని వ్యవసాయం సంబంధించి శాఖ అధికారులు మండల రైతులు అయితే ప్రశ్నిస్తున్నారు. వ్యవసాయకి మరి ఎప్పుడు డబ్బులు పడతాయిందని చెప్పేసి. ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ప్రతి సంవత్సరం రైతు భరోసా సాయాన్ని కొన్ని రోజులు ఆలస్యమైనప్పటికీ పెట్టుబడి సాయం రైతుల ఖాతాలో జమ అయ్యేది. కానీ ప్రస్తుతం యాసంగి సీజన్ ప్రారంభమైనది, 50% కలుపులు పూర్తవుతున్నా ఇప్పటి వరకు కూడా ₹1 కూడా రైతులకు రైతు భరోసా పంట పెట్టుబడి సాయం అయితే రైతు బ్యాంక్ అకౌంట్లో అయితే జమ కాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు అనమాట. సో మొత్తానికి మరి ఎప్పటి నుంచి జమ కావడం జరుగుతుంది ఏంటి, ఇందుకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందుగా వీడియో వస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వివరాలకైతే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ప్రభుత్వం గుర్తుని చెప్పడం జరిగిందనమాట. ఉచితంగా ఇస్తున్నాం, తప్పకుండా తీసుకోవాలన్నమాట. సో ఎప్పటి నుంచి స్టార్ట్ చేయబోతున్నారు, ఇలాంటి పథకాలు అనేది చూద్దామండి. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది, వడివడిగా అడుగులు వేస్తుంది అనమాట. భూభారతి సర్వే పూర్తయిన రెవెన్యూ గ్రామాల్లో భూ ఆధార్ కార్డులు జారీ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు అయితే చేస్తుంది అనమాట. అన్ని ఏర్పాట్లు వచ్చే నెల సంక్రాంతి నుంచి భూ ఆధార్ కార్డులు జారీ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ప్రకటించారు. అంటే 2026 నుంచి మనకు జనవరి 1 తారీఖు నుంచి భూ ఆధార్ కార్డు అంటే ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ఎలా ఉంటుందో భూ ఆధార్ కార్డు అనేది ఉంటుందన్నమాట. భూభారతి సర్వే నిర్వహిస్తున్నారు. ఈ సర్వేలో భాగంగా తొలి విడత 5 రెవెన్యూ గ్రామాలు పైలట్ ప్రాజెక్ట్ కింద అయితే ఎంపిక చేస్తున్నారు. ఇక ఇందులో వచ్చేసి సర్వే కంప్లీట్ చేసిన ఎవరైతే అంటే ముఖ్యంగా ఈ సర్వే చేపట్టేందుకు అధికారులు కూడా పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ కావడంతో చాలా వరకు నిలిచిపోవడం జరిగింది కదా. సో మరోవైపు సర్వే అనేది కూడా నిర్వహిస్తున్నారు. భూభారతి సర్వేలో భాగంగా డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషన్ సంబంధించి DGPS ద్వారా సేకరించిన డేటాను QGIS సాఫ్ట్వేర్లో నిక్షిప్తం చేసి భూభారతి పోర్టల్లో అప్లోడ్ అయితే చేయాలని అధికారుల ఆదేశాలు నిర్ణయించడం జరిగింది. అంటే GPS కంటే మెరుగైన టెక్నాలజీ అనమాట. సో దీనివల్ల భూములకు సంబంధించి 1 నుంచి 3 సెంటీమీటర్ల వరకు ఖచ్చితత్వంగా కొలవచ్చు అనమాట. 1 ఇంచు అలా ఇలా కూడా పోకుండా 3 మీటర్ అంటే 3 సెంటీమీటర్లో కూడా మించి అంతగా ఖచ్చితంగా ఉంటుంది. దీనివల్ల డ్రోన్లు మరియు భూమి వారి సరిహద్దులు, సర్వే నెంబర్లు, యాజమాన్య వీరు అత్యంత ఖచ్చితంగా నమోదు చేస్తారనమాట. వివరాలని డిజిటల్ రూపంలో భద్రపరుస్తున్నారు. సర్వే కోసం ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి సర్వేయర్లతో పాటు లైసెన్స్ సర్వేయర్లు సర్వేకు వినియోగించాలని రెవెన్యూ శాఖ ఇటీవల కాలం నిర్దేశించింది. సో ఇప్పటికే కొన్ని జిల్లాల్లో, కొన్ని పట్టణాలు అయితే సర్వే జరుగుతుంది. ఇప్పటికే మొదటి విడతలు వచ్చేసి 3,500 మంది లైసెన్స్ సర్వే ఎంపిక చేసి వారికి ప్రభుత్వం జారీ చేయడం జరిగిందనమాట. సో ఇక వారికి ఉపాధి కల్పించేందుకు నెలకు ₹30,000 ఇలా ఆదాయం కూడా వస్తుందని చెప్తున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 5 విడతల్లో భూముల సర్వే చేసి ఆధార్ తరహాలోనే రైతులకు భూ ఆధార్ కార్డులు జారీ చేస్తామని ఇప్పటికే అధికారులు తెలియడం జరిగింది. భూ ఆధార్ కార్డు రూపంలో పట్టా పాస్ పుస్తకాలు జారీ చేస్తారు. ATM కార్డు, ఆధార్ కార్డు సైజులో అయితే ఈ కార్డు అనేది భూమి రైతులకు ఉంటుందన్నమాట. దీనివల్ల భూ ఆధార్ కార్డు భవిష్యత్తులో భూ యాజమాన్యం ఈజీగా జరుపుకునేలా, భూములకు అమ్మాలన్నా కొనాలన్నా ఇవన్నీ కూడా లెక్కలు అత్యంత ఖచ్చితంగా ఉంటుంది. ప్రభుత్వ పథకాలు, రైతు భరోసా, రైతు బీమా ఇలాంటివన్నీ కూడా అమలు చేయాలన్నా కూడా ఇది తప్పనిసరి అయితే కావడం జరుగుతుంది అనమాట. సో ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఉచితంగానే కార్డులు అనేది అందించబోతున్నట్లు ఒక అప్డేట్ ఇచ్చడం జరిగింది అనమాట. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఒకవైపు యాసంగి పంటల సాగు రైతుల చేతిలో చిల్లిగా లేకపోవడంతో ఇక ఇబ్బందులు
పడుతున్నారు. కొన్ని చోట్ల పనులు కూడా ప్రారంభించినప్పటికీ అవి ఇక ఏములకు సరిపోవడం లేదంటున్నారు. అప్పులు తెచ్చారు. ఇక చాలా వరకు వానాకాలం పంట పెట్టుబడి ఏదైతే ఉన్నాయో సో వాటిని అమ్మిన వాటిని అయితే ఇప్పటివరకు చాలా వరకు అయితే కావడం జరిగింది. కొత్త వాటికి ఎదురు చూస్తున్నారు, అప్పులు అయితే తెస్తున్నారు అనమాట. రైతు భరోసా పథకంలో భాగంగా పంట పెట్టుబడి సాయాన్ని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని రైతాంగాలందరూ డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే తమ వద్ద ఉన్న కొంత నగదును కొంతవరకు పనులు పూర్తి చేశామని, చాలా వరకు అప్పులు చేసి పంట పెట్టుబడి పెట్టామని చెప్తున్నారు. వెంటనే స్పందించి రైతు భరోసా నిధులు కూడా విడుదల చేయాలని చెప్తున్నారు. 2-3 రోజుల రైతు భరోసా నిధులు కనుక రైతుల ఖాతాలో సకాలంలో ప్రభుత్వం విడుదల చేయకపోతే రైతులు తీవ్ర నష్టపోతారని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతుల కష్టాలు గుర్తించి రైతులకు రైతు భరోసా సాయాన్ని కూడా విడుదల చేస్తే పూర్తి స్థాయిలో రైతులకు న్యాయం జరుగుతుందని చెప్పేసి రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ఇక ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే సందర్భంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్నప్పటికీ ఎలక్షన్ కమిషన్తో అనుమతితో రైతు భరోసా సాయాన్ని అందించాల్సిందని తమ అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. ఇక గతంలో ప్రభుత్వంలో కూడా ఎలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు ఎలక్షన్ కమిషన్ నుండి ముందస్తు అనుమతులు కోరి పంట పెట్టుబడి సాయాన్ని కూడా ఇవ్వడం జరిగిందని చెప్పేసి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులను కూడా ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వం నుంచి ముఖ్యంగా రైతులు అయితే ప్రభుత్వాన్ని కోరడం అయితే జరుగుతుందన్నమాట. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఏంటంటే రైతు భరోసా ప్రభుత్వం ఇవ్వడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉంది. ఎట్లా అంటే 6,000 రూపాయలు ఇప్పటికే నిధులు అనేది సేకరించినట్టు తెలుస్తుంది. సో ఎప్పుడు అందిస్తున్నారు దీనికి సంబంధించి ఇటీవల కాలంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. ఈసారి ఎవరైతే వ్యవసాయం చేస్తారో సాగు చేస్తారో వారికి మాత్రమే ఇస్తామని చెప్పారు. కాబట్టి అత్యంత ఖచ్చితత్వంతో ఇక ఏదైతే టెక్నాలజీ వాడుకోవడం జరుగుతుంది. అంటే శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా మాత్రమే గుర్తించి వారికి అయితే డబ్బులు అనేది రిలీజ్ చేస్తామన్నారు. సో దీన్ని బట్టి చూస్తే కాస్త టైం పడుతుందని చెప్పేసి సోషల్ మీడియాలో అప్డేట్లు అయితే ఉంటున్నాయి. ఇక ఏదైతే జనవరిలో డబ్బులు పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి అంటున్నారు. సో ఇక మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ డిసెంబర్ అనేది ఇక 4వ వారం అయితే చివరికి వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ 2-3 రోజుల్లో కూడా రైతు భరోసా పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది. ఎందుకంటే సీఎం ఏదైతే రేవంత్ రెడ్డి కూడా ఇటీవల కాలం స్థానిక సంస్థల ఎలక్షన్లు ఇటీవల కాలంలోనే ప్రతిపక్షాల నుంచి వేరే మాజీ సీఎం కేసీఆర్ ఇక మీటింగు ఇవన్నీ కూడా ప్రజల్లో ఏదైతే ముఖ్యంగా రైతులకు సంబంధించి మేలు జరగాలంటే కాస్త ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు జెడ్పీటీసీ ఎలక్షన్లు అయితే రాబోతున్నాయి. కాబట్టి ఇవన్నీ పార్టీల పరంగా వెళ్ళబోతున్నారు. అని చెప్పేసి రైతులకు మేలు చేయాలంటే తప్పనిసరిగా నిధులు అనేది రిలీజ్ చేయాల్సిందని చెప్పేసి ప్రభుత్వం నుంచి అధికారులు ప్రభుత్వానికి విన్నవించినట్టు తెలుస్తుంది. దీనిపైన ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. కానీ క్లారిటీగా ఎప్పుడు ఇస్తారనేది రైతులు అయితే కోరుతున్నారనమాట. ఒక డేట్ అనేది అనౌన్స్మెంట్ చేయాలని చెప్పేసి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించి 22వ విడత వచ్చేది చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు వస్తుంది దీనికి సంబంధించి అతి త్వరలో పీఎం కిసాన్ 22వ విడత ఇప్పటికే 21 విడత 20 విడత 21 ఇలా చాలా వరకు అయితే పెండింగ్ పైసలు కూడా రిలీజ్ కావడం జరిగింది. 21 విడతకు దాదాపు కొంతమంది 10,000 20,000 ఇలా జమ కావడం జరిగింది. కొంతమందికి ఏమో 4,000 కొంతమందికి 2,000 రూపాయలు ఇలా. ఇప్పుడు కాస్త తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 21 విడత వచ్చిన వారికి 22వ విడత ఏదైతుందో వారికి ముఖ్యంగా ప్రభుత్వం నుంచి ఏదైతే రావాలన్నా కూడా డబ్బులు తప్పనిసరిగా పాత వారైనా కొత్త వారైనా ప్రభుత్వం నుంచి తప్పనిసరిగా పథకాలకు డబ్బులు అంటే సంవత్సరానికి మనకు 6,000 రూపాయలు చొప్పున మొత్తానికి 4 నెలలకు ఒకసారి 2,000 రూపాయలు చొప్పున మొత్తం 6,000 రూపాయలు అనేది జమ చేస్తున్నారు 3 విడతలు వచ్చేసి. సో అందుకని చెప్పేసి 21 విడత 9 కోట్ల పైగా అర్హత కలిగిన రైతులకు ఏదైతే మొదటి విడత ఫిబ్రవరి, 2వ విడత ఆగస్టులో రిలీజ్ చేశారు. 3వ విడత వచ్చేసి నవంబర్లో రిలీజ్ కావడం జరిగింది ఇటీవల కాలంలో. ఇప్పుడు 22వ విడతకు సంబంధించి ఎదురు చూసిన వారికి దాదాపుగా ప్రభుత్వం నుంచి జనవరి 15వ తారీఖు లోపు డబ్బులు పడతాయని చెప్పేసి అప్డేట్స్ అయితే వస్తున్నాయి. అంతకంటే ముందు మీరు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. ఒకవేళ మీరు ఏదైతే ఈ కేవైసీ కనుక విఫలమైన లేదంటే మీ ఆధార్ కార్డు అనేది డీబీటీ బ్యాంక్ అకౌంట్కి లింక్ చేయకపోయినా డీబీటీ అనేది ఎనేబుల్ లేకపోయినా ఎన్పిసిఐ లింక్ చేసుకోండి. గతంలో ఉన్నటువంటి అనుభవాల ఆధారంగా చేసుకొని వ్యవసాయాధికారిని అయితే సంప్రదించండి. కావాల్సిన పత్రాలు అయితే ఇచ్చినట్లయితే మీకు డాక్యుమెంట్లు అయితే రైతులు తమ డాక్యుమెంట్లు బ్యాంక్ వివరాలు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో ఇక ఇందుకు సంబంధించి ఇది ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. మొత్తానికి ప్రభుత్వం నుంచి రైతులకు సంబంధించి ఇప్పటికే యూరియాకి సంబంధించి యాప్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఇలా నుంచే యూరియా అనేది ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అయితే చేసింది. కొన్ని జిల్లాలకు సంబంధించి యూరియా స్టాక్ ఉంది అంటున్నారు, కొన్ని జిల్లాలో ఇంకా యూరియా స్టాక్ లేదంటున్నారు. అయితే ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత స్టోర్లో అయితే ఉంటుంది ఫర్టిలైజర్ ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఇచ్చారు కదా, వచ్చేసి మన యొక్క ఆధార్ కార్డు అదేవిధంగా ఫోన్ నెంబరు అదేవిధంగా పట్టా పాస్ పుస్తకం ఓటీపీ వాళ్ళని కలిగి ఉన్నప్పుడు వాటికి కొన్ని ఆప్షన్స్ తెలంగాణ ఖచ్చితత్వంతో కూడి తెలుగు ఇంగ్లీష్ వెర్షన్లో అయితే ఇచ్చారు కదా. సో అందరికీ అనుకూలంగా ఉండే విధంగా స్లాట్ కూడా బుక్ చేసుకోవచ్చు అని చెప్పేసి అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట. ప్రారంభించే ప్రయత్నం అయితే చేసింది.